కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరు ఒక బీసీ లీడర్, 17% రిజర్వేషన్స్ వచ్చాయి. నాకు అన్యాయం ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు ఈరోజు బీసీ నాయకులను ప్రోత్సహించే 42% రిజర్వేషన్లు కావాల్సింది పంచాయతీలో 17% అయిపోతుంది. సరే, అవి టెక్నికల్గా రీజన్స్ ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా బీసీలను ప్రోత్సహిస్తున్న లోకల్ బాడీలో పార్టీ పరంగా ప్రోత్సహిస్తామని హామీ నిలబెట్టుకోలే కదా. 42% ఇస్తా అన్నది హామీ చేస్తారు. మళ్ళీ లీగల్గా అవన్నీ చూస్తున్నట్టున్నారు పార్టీ పెద్దలు. డెఫినెట్గా మంత్రివర్గంలో వస్తుందా? మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందా? కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు బీసీలని ప్రోత్సహించే ఆలోచనలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలను ప్రోత్సహించే ఆలోచనలు ఉన్నారు, మైనారిటీస్ని డెఫినెట్లీ అందరినీ ప్రోత్సహిస్తారు భవిష్యత్తులో. ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి, రెండిట్లో ఒకటి నవీన్ యాదవ్కి వస్తుందా? నేను ఏది ఆశించి చేసేటోన్ కాదని చెప్పినాను. ఒకవేళ పార్టీ నాకు బాధ్యతగా ఏదైనా అవకాశం కల్పించి ఒక బాధ్యత, యాదవ్లకు మంత్రివర్గం లేదు స్థానం. పార్టీ డెసిషన్ లేదు, పార్టీ టేక్ కాల్. నేను అవకాశం కల్పిస్తే మాత్రం తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి. ఆల్రెడీ జూబ్లీ హిల్స్ నుంచి ఇప్పుడు అజారుద్దీన్కి వచ్చేసింది. అంటే మొన్నటి వరకు సిటీలో మంత్రి లేరు అన్నారు, అజారుద్దీన్కి వచ్చేసింది. రెండో మంత్రి అజారుద్దీన్ ఉన్నాడు కదా. ఇంకా అంటే నేనేమి ఆశించి పబ్లిక్లో లేను. అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే గెలిచినాను. ఇంకా నా సర్వీసెస్ పెద్దగా కావాలన్న ఆలోచన అధిష్టానంకి ఏమైనా పార్టీ పెద్దలకు ఉంటే అవకాశం కల్పిస్తే ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. లేదు, నాకు నా ప్రాంత ప్రజలతోనే ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విల్ ట్రై టు స్ట్రెంథన్ పార్టీ. హైదరాబాద్ ఎంటైర్ నగరంలో అందరు లీడర్స్తోని కలుసుకొని మేము ఇక్కడ ఎట్లయితే పార్టీని స్ట్రెంథన్ చేసినామో మా ఐడియాస్ అంతా షేర్ చేసుకొని సిటీలో స్ట్రెంథన్ చేసుకుంటూ రేవంత్ అన్నని బలపరుస్తూ వీ వాంట్ టు సీ రేవంత్ అన్న హ్యాట్రిక్ ముఖ్యమంత్రికి రాష్ట్రానికి. 2 సార్లు అంటారు, మీరు 3వ సారి 100% 3సారి 10 సంవత్సరాలు అంటారు. లేదు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అవుతాడు. మీరు చూడండి, పక్క కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ఉంది ఖైరతాబాద్లో. ఉంటుంది, వస్తే ఉంటుంది. రెడీ అది జూబ్లీ హిల్స్ నుంచి అక్కడ రెడీ అయిపోతారా? అన్నిటికీ రెడీ. మారిపోయింది, దానివల్ల ఖైరతాబాద్ లో కూడా ఊపు వస్తుంది అంటారా? హైదరాబాద్ లో ఊపు వచ్చింది, రాష్ట్రంలో ఊపు వచ్చింది. ఖైరతాబాద్ ఎంత? ఖైరతాబాద్ కొడతాం. సో ఎమ్మెల్యే కావాలనుకున్నారు, చిన్న ఏజ్ లో 36 years అయిపోయినారు. ఐఎమ్ 40. సో అందుకని నేను మీ ఏజ్ నా ఏజ్ ఒకటే అని చెప్పాను. 36 + 4 అని 5 అని చెప్పినాను. 40 years కి ఎమ్మెల్యే అయినారు. ఏంది నెక్స్ట్ లైఫ్ ఏమైంది? 29 కి ఎమ్మెల్యే కావాలా? చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. రాజకీయ నాయకుల అంటే 2014 గెలిస్తే 29 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యేవాడు. అంటే అన్న, రాజకీయ నాయకుల పిల్లలు వారి లైఫ్ వారిది వేరే కథ, నాది వేరే కథ. వాళ్ళు మానభంగాలు చేసిన, మర్డర్లు చేసిన, ఎక్స్టార్షన్ చేసిన, బెదిరింపులు చేసిన ఒక పొలిటీషియన్ కొడుకని వాళ్ళని ఎవరో ఒకరు సిస్టంలో ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు మాత్రం మంచి ఇది ఉంటారు. వాళ్ళకి అండ్ పొలిటికల్గా కూడా వచ్చినా సరే వాళ్ళకి ఈజీ కేక్ వర్క్ లెక్క ఉంటుంది. వెనక నేను ఇంట్లో ఉన్న మా మీద అనేక తప్పుడు కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు. నాది టఫ్ లైఫ్, బట్ పబ్లిక్ అన్నీ గమనిస్తారు. ఈరోజు అంటే 40 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ ఏం చేసిందనేది మా ప్రాంత ప్రజలకు తెలుసు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపినారు. సో చిన్న వయసులోనే నాకు 29 ఉన్నప్పుడు ఎంఐఎం ద్వారా అన్ని ఓట్లు వచ్చినాయి. గెలిపోవటం అనేది అది ఎలక్షన్లో కామన్. నేను అది కూడా నాకు గెలిపే అనుకుంటా. ఇండిపెండెంట్గా 20,000 మంది ఆశీర్వదించి అది నాకు గెలిపే అనుకుంటా. సో ఈరోజు గెలిపించినారు. నాకు మీ మీడియా ద్వారా నా ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో తప్పకుండా దాని గురించి నిరంతరం కష్టపడి మీ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటా, రేవంత్ అన్న గౌరవం, పార్టీ గౌరవం నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ నవీన్ యాదవ్ గారు. సో చాలా మందికి మీ పేరు తెలిసింది, చాలా మంది అబ్బాయిలు కూడా అవుట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కూడా అయిపోయినారు నవీన్ యాదవ్ గెలుపు వల్ల.